కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ బీఆర్ఎస్ బీజేపీపై తనదైన స్టైల్లో ధ్వజమెత్తారు. ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి హార్డ్ డిస్క్లను నదిలో పడేశారని అన్నారు. అలాగే అక్కడ మోదీ దర్యాప్తు సంస్థలను తన పార్టీకి అనుకూలంగా వాడుకుంటూ వ్యాపారుల వద్ద నుంచి కోట్ల రూపాయల సొమ్ము దండుకుంటున్నారని అన్నారు. రైతులకు పైసా రుణమాఫీ చేయకుండా బడా కార్పొరేట్లకు లక్షల కోట్లు రుణమాఫీ చేశారని రాహుల్ ఫైర్ అయ్యారు. आपके पिछले चीफ मिनिस्टर ने सरकार कैसे चलाई थी, हजारों लोगों के उन्होंने फोन टैप किए और यहाँ की जो इंटेलिजेंस की एजेंसीज थी, टैक्स की एजेंसीज थी, पुलिस थी, उनका उन्होंने गलत उपयोग किया। हजारों लोगों का फोन टैप किया और सरकार बदलते ही सरकार का डेटा सरकार के कंप्यूटर नदी में फेंक दिए। मगर जो उन्होंने सरकार चलाई थी, डराकर, धमकाकर, एक्सटॉर्शन करके उन्होंने आपसे आपका धन छीना था। रात को फोन कॉल आता था, आपको धमकाया जाता था और आपसे पैसे, आपके पैसे छीने जाते थे, आपसे लूटे जाते थे। आज तेलंगाना में कार्रवाई शुरू है और सच्चाई आपके सामने है। जो यहां आपके पिछले चीफ मिनिस्टर ने किया, वो दिल्ली में प्रधानमंत्री और बीजेपी के लोग कर रहे हैं। जब तक मैं जीवित हूं, तेलंगाना के छोटे से छोटे बच्चे ने मुझे बुलाया, मैं यहां हाजिर हो जाऊंगा। నేను బతుకున్నంత కాలం తెలంగాణలో చిన్న పిల్లగాడు పిలిచినా మీ ముందు ఉంటా, మీకు సేవ చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా. और मैंने आपको कहा था कि आपने एक नया स्टेट बनाया, आपने एक सपना देखा और केसीआर जी ने उस सपने को तोड़ने का काम किया। మీరు చూసిన స్వప్నం ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా కేసీఆర్ మీ స్వప్నాన్ని బద్దలు కొట్టే విషయం మీకు తెలుసు. यह हिंदुस्तान का सबसे नया प्रदेश है कि आज हिंदुस्तान में रोज हजारों किसान आत्महत्या करते हैं। మీకు తెలుసు భారతదేశంలో ప్రతిరోజు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. इस देश में रोज 30 किसान आत्महत्या करते हैं। ఈ దేశంలో ప్రతిరోజు 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. नरेंद्र मोदी ने हिंदुस्तान के सबसे अमीर लोगों का 16 लाख करोड़ रुपया कर्जा माफ किया है। నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతదేశంలో అతిపెద్ద ధనవంతులకి 16 లక్షల కోట్ల రూపాయలు మాఫ్ చేసిండు, రుణమాఫీ చేసిండు. मगर किसानों का 1 रुपया कर्जा माफ नहीं किया। కానీ రైతులకి ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. इसलिए किसान न्याय के माध्यम से हम किसानों का कर्जा माफ करेंगे और लीगल एमएसपी की गारंटी देंगे। అందుకోసమే కేంద్రంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయబోతుంది. కనీస మద్దతు ధర ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తోందని చెప్పి నేను మనం చేస్తున్నాను. हिंदुस्तान के किसानों को उनके प्रोडक्ट्स के लिए, उनके प्रोड्यूस के लिए मिनिमम सपोर्ट प्राइस, कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलेगी। భారతదేశంలో ప్రతి రైతుకి వాళ్ళు పండించే ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి మద్దతు ధర, కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించబోతున్నాము. और स्वामी नाथन फॉर्मूला के मुताबिक मिलेगी। కనీస మద్దతు ధర ఎంఎస్పీ కూడా ఎంఎస్ స్వామినాథన్ ఫార్ములా ప్రకారం ఇవ్వబోతున్నాము. जो यहां आपके पिछले चीफ मिनिस्टर ने किया, वो दिल्ली में प्रधानमंत्री और बीजेपी के लोग कर रहे हैं। ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి పని అయితే చేసిండో ఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था, वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है। గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే కేంద్ర సంస్థ ఇప్పుడు ఎక్స్టార్షన్ డైరెక్టరేట్ అంటే బలవంతపు వసూళ్ల డిపార్ట్మెంట్ గా మారింది. बीजेपी दुनिया की सबसे बड़ी वॉशिंग मशीन चला रही है। బీజేపీ ప్రపంచంలోనే
ఒక వాషింగ్ మిషన్ నడిపిస్తుంది. और देश के सबसे भ्रष्ट मंत्री, सबसे भ्रष्ट नेता नरेंद्र मोदी जी के साथ खड़े हैं। దేశంలో అత్యంత అవినీతి పరులు, అవినీతి మంత్రులు అందరూ కూడా నరేంద్ర మోదీతో నిలబడ్డారు. ఎలా इलेक्शन कमीशन में नरेंद्र मोदी जी ने लोग बैठाए। ఎలక్షన్ కమిషన్ లో కూడా నరేంద్ర మోదీ తన తొత్తులను పెట్టిండు. और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है। ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్ట్రోల్ బాండ్స్ కుంభకోణం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. पैसा दो, धंधा लो। పైసలు వసూలు చేసి వ్యాపారం బిజినెస్ ఇచ్చిన చరిత్ర బీజేపీ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. इलेक्टोरल बॉन्ड्स की आप लिस्ट निकालिए और उसमें साफ दिखता है। మీరు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే పొలిటికల్ పార్టీస్ కి మరి బాండ్స్ ఇచ్చిన వాళ్ళు లిస్ట్ చూస్తే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ బాండ్స్ కి ఏ సంబంధం ఉందో స్పష్టం అవుతుంది చెప్పి నేను మనం చేస్తున్నాను. एक दिन सीबीआई कंपनी को धमकाती है, उसी महीने वही कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ा देती है। సిబిఐ సంస్థ వ్యాపారస్తులను వ్యాపార కంపెనీని భయపెట్టించి అదే నెల ఆ కంపెనీ బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా డొనేషన్ చేసే ఉదాహరణలు ఎన్నో అని చెప్పి నేను మనం చేస్తున్నాను. हजारों करोड़ रुपए का इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट कंपनी को मिलता है, उसी से 15-20 दिन पहले कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ाती है। వేల కోట్ల ప్రాజెక్టులు, వేల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వాళ్ళ దగ్గరున్న వాళ్ళకి సంస్థలకు ఇచ్చి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా వసూలు చేసుకుంటున్నారు. कांग्रेस पार्टी के सारे बैंक अकाउंट बंद कर दिए। కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లు అన్ని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం సీజ్ చేసింది, మూసేసిన విషయం మీకు తెలవాలి. मगर हम इन लोगों से नहीं डरते हैं। అయినా సరే మేము భయపడేది లేదు. यहां पे हमने बीजेपी की बी टीम को हराया, आने वाले चुनाव में हम ए टीम को हराने जा रहे हैं। తెలంగాణలో బీజేపీ బి టీం ని ఓడించినాం, ఇప్పుడు దేశంలో బీజేపీని ఓడించబోతున్నాము. 3-4% लोगों के लिए काम करते हैं। నరేంద్ర మోదీ 3-4% ఉన్న జనాభా వాళ్ళకి పెద్దలకే పనిచేస్తున్నాడు. उनके पास मीडिया, धन, इंटेलिजेंस एजेंसीज, सीबीआई, ईडी सब कुछ है। నరేంద్ర మోదీ దగ్గర పైసలు ఉన్నాయి, మీడియా ఉంది, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిబిఐ ఈడీ అన్ని ఉన్నాయి. हमारे पास सच्चाई और जनता का प्यार। మా దగ్గర కేవలం జనం యొక్క ప్రేమ, మీ ప్రేమ నిజం మాతో ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. देश में बीजेपी के लोग नफरत फैलाते हैं। మొత్తం భారతదేశంలో బీజేపీ పార్టీ మతం సమాజంలో విద్వేషం ఫైలాయిస్తుంది. एक धर्म को दूसरे धर्म से लड़ाते हैं। ఒక మతాన్ని ఇంకో మతంతో కొట్లాడబెట్టింది. मगर तेलंगाना में नफरत के बाजार में आप सब ने मोहब्बत की लाखों दुकानें खोली हैं। మీరు తెలంగాణలో ఈ విద్వేషాల బజార్లో ప్రేమించే దుకాణం తెరిచిండ్రు. నేను చాలా సంతోషిస్తున్నాను చెప్పి నేను यहाँ पे सब लोग मिलकर प्यार से, इज्जत से काम करते हैं। ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ప్రేమతో అభిమానంతో పని చేయడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. तो ये भी मैसेज तेलंगाना से पूरे देश में जा रहा है। ఈ సందేశం కూడా, ఈ కలిసిమెలిసి పనిచేసే సందేశం తెలంగాణ నుంచి మొత్తం భారతదేశం పోతుంది.